అస్మశ్రీ గురుచరణారవిందాభ్యం నమో నమః. గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. ముందుగా కార్యక్రమానికంటే ముందుగా ఈరోజు ఈ వేదిక దగ్గరికి నేను పరిచయం కావడానికి కారణమైనటువంటి ప్రసంగ ప్రజ్ఞానిధి గుమ్మా సాంబశివరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరి చేత ఒక పరిచయం అనేది విశ్వంలో జరుగుతూ ఉంటుంది. ఇది సత్యం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ పరిచయం స్నేహంగా ఇంకా పరిణతి చెందుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ వేదికకి నేను ఈరోజు పరిచయం అవడానికి కారణం ప్రసంగ ప్రజ్ఞానిధి అనేటువంటి బిరుదు పొందినటువంటి విజయవాడ నగరంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు ప్రాచార్యులు గుమ్మా సాంబశివరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నన్ను ఈరోజు ఈ వేదికకి తీసుకురావడానికి కారణమైనటువంటి మురళీకృష్ణ గారికి రెండవసారిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి మధు గారికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కృతులు తెలియజేస్తున్నాను. నాతో పాటు వేదిక ముందు ఆశీనులైనటువంటి ఎంతోమంది ప్రజ్ఞావంతులు, మంచి వక్తలు, కళాకారులు, గాయకులు, కవులు ఎంతోమంది ఇక్కడ ఆసీనులై ఉన్నారు. వారందరికీ కూడాను ఈరోజు జరిగేటువంటి తెలుగు భాషా దినోత్సవ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ప్రతి ఏటా నిర్వహించుకునేటువంటి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మేము ఇక్కడికి గతంలో మా గోళ నారాయణరావు గారితో పాటు వారి చేయిపుచ్చుకుని ఎన్నో కార్యక్రమాలకి అందులోనూ ఇక్కడికి వచ్చేవాళ్ళం. అయితే అప్పుడు మీరు కూర్చున్న చోట్ల కూర్చుని ఎన్నో కార్యక్రమాలు వినటం చూడటం జరిగింది. ఈ రోజున నా అదృష్ట భాగ్యం, పూర్వజన్మ సుకృతమో ఏమో తెలియదు కానీ ఇంత ప్రముఖమైనటువంటి ఈ రోజున గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి, మన అమ్మ గురించి, తెలుగు తల్లి గురించి 4 మంచి విషయాలు చెప్పుకునేటువంటి భాగ్యం మా గురుదేవులు నాకు అప్పచెప్పి ఉంటారని నా భావన. ఇహ నాకు ఈరోజు ప్రసంగించడానికి ఇచ్చినటువంటి సమయం 15 నిమిషాలు. ఈ సమయంలో నేను ఎంతవరకు మీకు చెప్పగలిగితే కృతకృత్యుడయ్యానని నేను ఒక భావన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసుడు మొదలుగా కలిగినటువంటి సకల జగత్తుకి చరాచరభూతమైనటువంటి సదాశివుణ్ణి మొదలుకొని వ్యాసుడు, శంకరుడుగా మొదలుగా గల అనేక మంది గురు పరంపరకి నమస్కరిస్తూ నా గురువులను స్మరిస్తూ ఈ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాను. ముందుగా శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారికి మనం కానీ మన తర్వాత మన వంశంలో
పుట్టినటువంటి ఎన్ని తరాలైనా సరే రుణపడి ఉంటారు. ఈరోజు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గురించి 2 విషయాలు చెప్పుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజుని యావత్ ఒక రాష్ట్రమంతా లేదు ఆ భాషా ప్రయోక్తలు ఎక్కడి వరకు ఉన్నారో అంతవరకు జరుపుకునేటువంటి వేడుకగా ఉన్నది అంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి జన్మని సఫలీకృతం చేసుకున్నట్లు అని అర్థం. ఎందుకంటే ఈ భూమి మీదకి అడుగుపెట్టిన తర్వాత మనం సాధించేటువంటి వివేకానందుడు ఒక మాట చెప్తాడు, మనం తిరిగి ఇక్కడి నుంచి ఈ దేహం చాలించేలోపు నీదంటూ ఒక ముద్ర అక్కడ వేసి వెళ్ళు, అది నీకంటూ ఒక శాశ్వతత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్తాడు వివేకానందుడు. ఒక శాశ్వతమైన ముద్ర ఒకటి ఉండాలి. మనం ఏదో ఒక మంచి పని చేసి ఉండాలి, జగత్తు కోసం, జాతి కోసం, భాష కోసం, ఇంకా ఏదైనా సరే. అట్లా గనక చేయగలిగితే ఆ జన్మ సఫలీకృతమైనట్లు. అట్లా చూసుకుంటే గిడుగు రామమూర్తి పంతులు గారు ఆయన యొక్క పుట్టినరోజుని ఈ రోజున ఆ తెలుగు భాషని మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ దేశ విదేశాలలో, ఖండాంతరాలలో ఎక్కడ ఉన్నా సరే ఈ రోజుని వాళ్ళు ఒక వేడుకగా, ఉత్సవంగా జరుపుకుంటున్నారు అంటే మరి ఆయన ఎంత గొప్పగా ఆ సమయాన్ని, ఆయన జన్మించినటువంటి తీరుని, ఆయన తర్వాత ఆయన యొక్క విధానాన్ని, విధి విధానాలను ఎట్లా రూపుమార్చుకున్నారు, ఎట్లాగా ఆయన యొక్క సమయ పాలన ఎలా చేసుకున్నారు, ఎంత కష్టపడకపోతే ఈ రోజున ఆయన మన ఎదురుకుండా లేకపోయినా సరే ఆయన జన్మదినోత్సవాన్ని ఒక భాషకు అన్వయించి మరి అంటే ఒక కృష్ణాష్టమి లేకపోతే ఒక శ్రీరామనవమి అంటే ఒక భగవంతుడికి సంబంధించినటువంటి ఒక జన్మదినోత్సవాన్ని మనం ఒక క్యాలెండర్కి అంటగట్టుతాం. కానీ మనకు మళ్ళీనే ఒక సామాన్య మానవుడిగా జన్మించినటువంటి ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజుని క్యాలెండర్లోకి చేర్చి ఆయనని ఒక భగవంతుడిగా పోల్చి, ఒక విరాట్ స్వరూపంగా పోల్చి, యావత్ భాషనే తన యొక్క భుజస్కంధాల మీద మోసి ఈ రోజున మేము బతుకుతున్నాము అంటే అది నీ వల్లనే బాబు, మేము మాట్లాడే ప్రతి ముక్క నువ్వు పెట్టినటువంటి భిక్ష. ఆ రోజున కనుక నీవు అలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజున మా భాష పరిస్థితి, మా ఉనికి పరిస్థితి ఏమయ్యేది అని అంతరాంతరాలలో మనం స్మరించుకుంటూ ఆయనని నిత్య అనుక్షణం ఆయన పేరుని, ఆయన యొక్క పడ్డ కష్టాన్ని స్మరించుకోవటమనే మనం ఆయనకి ఇచ్చేటువంటి ఒక కృతజ్ఞతాభావకమైనటువంటి నివాళులు. ఇక్కడ మరి ఏదో ఆయన పుట్టినరోజు కాబట్టి ఇవాళ ఆయన స్మరించుకోవటం, మళ్ళా రేపటి నుంచి ఇంటికి వెళ్ళంగానే మరి పిల్లల చేత అమ్మ అని పిలిచారా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించానే నిన్ను, లక్షలు పోస్తున్నాను నీ దుంపదగా, ఈ అమ్మ అని పిలవడం ఏమిటే అని మొదలవుతుంది మన దినచర్య. మరి ఇవాళకి మాత్రం మనం ప్రతి క్షణం ఆ గిడుగు రామమూర్తి పంతుల్ని, ఆ తెలుగుని, ఇంకా కొన్ని చోట్లయితే హృదయానికి అద్దుకోమని కొన్ని బ్యాడ్జీలు కూడా పెట్టాం మనం. ఆయన ఫోటో, అది ఇటుపక్క తెలుగు తల్లి ఫోటో. రేపటి నుంచి హృదయానికి కాదు కదా, పెదవులకు కూడా అంటి ఉండదు ఆ అక్షరం. అలా కాకుండా ఒక మనిషిని మనం గౌరవించటం, ఒక మనిషిని మనం సన్మానించుకోవటం, ఆయన్ని ప్రేమించటం అంటే అర్థం ఆయన యొక్క సిద్ధాంతాలను కూడా ప్రేమించటం. మాకు మా నాన్న అంటే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మ అంటే గౌరవం, మా నాన్న అంటే గౌరవం, మా పినతండ్రి అంటే నాకు చాలా గౌరవం అని అంటే అర్థం ఆ శరీరాన్ని, ఆయన చేసిన ఏదో చిన్న విషయాన్ని ప్రేమించడం, గౌరవించడం కాదు. ఆ వ్యక్తిని గౌరవించమంటే ఆ వ్యక్తి యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క శ్రమని కూడా మనం గౌరవించడం అని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి గిడుగు రామమూర్తి పంతులని మనం గౌరవించుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము అంటే ఆయన పడ్డ శ్రమని కూడా మనం ప్రతి క్షణం దాన్ని అందిపుచ్చుకోగలగాలి. పొరుగు రాష్ట్రాలలో మరి మట్టి పుట్టిన నాడే నా భాష పుట్టింది అని రాసుకుంటున్నారు వాళ్ళు, పొరుగు భాషల వాళ్ళు. దారుణమైనటువంటి విషయం. మనది
ఎంతో ప్రాచీనమైనటువంటి భాష ఉండి మనమెన్నా నోరారా మాట్లాడడానికి కొంచెం ఇదవుతున్నాం. అయితే ఇక్కడ గొప్ప విషయం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, భాష మనకి ఎప్పుడు నిలబడుతుంది అని అంటే, మనం ఇళ్లలో కూడా ఒక మాట అంటూ ఉంటారు, అరే తదాస్తు దేవతలు ఉంటారా, అట్లా నోట్లోంచి ఏది పడితే అది మాట్లాడకూడదురా, అవాక్కులు చవాక్కులు పేలకురా అని అంటూ ఉంటారు. పెద్దల మాట ఏది వృధా కాదండి. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, వీలున్నంత వరకు భాష ఏదో అయిపోతోంది, భాష మాట్లాడటం లేదు, రేపొద్దున ఏమైపోతుందో అసలు ఉండదేమో, ఇప్పటికే ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అంటూ మనమే ప్రజల్లోకి మస్తిష్కాల్లోకి దీన్ని ఇంజెక్ట్ చేస్తున్నామేమో అనే ఒక భయం కూడా ఒకటి ఉంది నాకు. ఎందుకనంటే మీరు గమనించండి, కావాలంటే ఎక్కడ పోయింది, ఎక్కడికి పోలా భాష. మీరు గమనిస్తే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే లోపల నిత్య వ్యవహారంలో ప్రతి పనిని కూడా మనం మన భాషతోనే ఉపయోగించుకుంటున్నాం. మన తెలుగు మాటతోనే ఉపయోగించుకుంటున్నాం. మనం ఒక వస్తువులు కొనడానికి వెళితే ఆ కొట్లో కూడా మన తెలుగు పదాలు అడిగి తెచ్చుకుంటాం. స్నేహితులు ఇళ్ళకి వెళితే అక్కడ అదే మాట్లాడుకుంటాం. అమ్మా నాన్న కలిస్తే వాళ్ళతో అదే. ఇంత ఇదిగా మన చుట్టూతా పెనవేసుకుపోయినటువంటి దాన్ని ఏదో అయిపోతుందని, ఇంతటితో ఇది అయిపోతుందని, ఇంకా జాతి అంతరించిపోతుందని, భాష అంతరించిపోతుందని ఇవన్నీ చెప్పటం వల్ల కూడాను లేని భావాలు మనుషులకి మనం ప్రేరేపించిన వాళ్ళం అవుతున్నామేమోనని భయం. కాబట్టి అలాంటి మాటలు ఏవైతే కనుక అవాకులు చవాకులు అంటాం కదా, అట్లాంటి ఒక ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల కూడాను మరి తదాస్తు దేవతలు అనే పదంలాగా అది నిజమైపోతుందేమో అని భయం. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడాను మంగళప్రదమైనటువంటి మాటలే మాట్లాడుకుందాం తెలుగు భాష గురించి. అంటే తెలుగు ఎక్కడికి వెళ్ళదు, తెలుగు భాష నిలిచి ఉంటుంది, తెలుగు శాశ్వతమైనది. ఎంత శాశ్వతమైనది ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఎక్కడికి పోదండి తెలుగు. ఎందుకని మీరు గమనించారో లేరో, ఆ గిడుగు రామ్మూర్తి పంతులు గారు వేసినటువంటి పునాది ఏంటది అంటే, భాష ఆయనకు ముందు లేదా? తెలుగు భాష గిడుగు రామ్మూర్తి పంతులతోనే మొదలైందా? అంతకుముందు లేదా? మరి ఎందుకు ఆయన జరిపించుకుంటున్నాము అని అంటే, వ్యావహారిక భాషోద్యమకర్త ఆయన. అంటే మనం నిత్యం ఎలా మాట్లాడుకోవాలి, మాట్లాడుకునే భాష కనుక పుస్తకాల్లోకి చేరితే రెండు ఒకటవుతుంది, అప్పుడు ఇంకా దానికి శాశ్వతత్వం పెరుగుతుందని ఒక కొత్త విధానాన్ని జనంలోకి తీసుకొచ్చి ఇన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన మరి ఆలోచించాడంటే ఎంత గొప్ప మేధావి. అటువంటి ఆయనకి మనం ఏం చేయగలము అని అంటే, ప్రతిరోజు కూడాను ఆ భాషని మనం పలకగలిగితే, మాట్లాడగలిగితే, వ్యవహారికంలోకి తీసుకురాగలిగితే అది శాశ్వతత్వం ఉంటుంది, ఎక్కడికి పోదండి. మీరు ఎట్లా గమనించాలంటే, ఇది భాష ఏమవ్వదు అంటానికి చిన్న ఉదాహరణ. ఈ రోజున ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే తెలుగువాడు మాత్రమే. మీరు గమనించుకోండి. కావాలంటే ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఎన్నో ఉద్యోగాల కోసం ఖండాంతరాలు దాటి విదేశాలు వెళుతున్నారు. అలాంటి వాళ్ళని లెక్క పెడితే మరి అతి చిన్న చిన్న దీవుల్లో కూడా వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ తనకంటూ ఒక సుస్థిరతను ఏర్పాటు చేసుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే ఘనుడు తెలుగువాడు మాత్రమే. దానికి కారణం ఏమిటి అంటే, తెలుగు వచ్చిన వాడికి ఏ ఇతర భాష అయినా తొందరగా పలుకుతుంది. ఆ నాలిక యొక్క వ్యాయామ స్థితి అటువంటిది. కాబట్టి తెలుగు అనేది ఒక విరాట్ స్వరూపం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో హృత్వా అత్యధిష్టదశాంగుళం అని మనకి విష్ణు సహస్రంలో చెప్పినట్టు ఈయన విరాట్ స్వరూపమైనటువంటి వాడు తెలుగువాడు, అందులో సందేహమే లేదు. ప్రపంచమంతా ఆవరించి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి కూడా హాస్పిటల్ వేసి కూర్చున్నాడా అంటే అక్కడ ఒక తెలుగు అకాడమీ, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలుగు అకాడమీ, అమెరికా తెలుగు అకాడమీ అని అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి వాడు. మన వాడిని తీసుకెళ్ళి ఎడారిలో కూర్చోబెట్టిన ఎడారిలో కూడా అద్భుతమైనటువంటి ఒక విధి విధానాలను ఏర్పాటు చేసి వాడికి ఒకంటూ ఒక సుస్థిరతను ఏర్పాటు చేసుకోగలిగినటువంటి త్యావ సత్తువ కలిగిన వాడు ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడంటే అది తెలుగువాడు మాత్రమే. ఎందుకు అనంటే
ఈ నీరు దానికి కారణం. ఈ తెలుగు ప్రాంతాల్లో ప్రవహించేటువంటి నీరు దానికి కారణం, ఆహారం దానికి కారణం, మన వాళ్ళు వేసినటువంటి పునాది దానికి కారణం. కాబట్టి తెలుగు ఏమీ అయిపోదు, విశ్వమంతా ఆక్రమించి ఉంది, సుస్థిరతగా ఉంది. మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారిని ప్రతి సంవత్సరం స్మరించుకోవటమేనా? ఎంతసేపటికి మా తాతల నేతులు తాగారు, నేను మూతులు నాకుతున్నాననే సామెతేనా? నువ్వంటూ చేసేదేమీ లేదా ఈ జగత్తుకి, ఈ భాషకేనంటే దయచేసి ఒక దీక్ష పట్టండి మీరందరూ కూడా. మీరు చేస్తున్నారా అంటే నేను చెబుతాను, నేను చేస్తున్నానో లేదో. కనీసం మీ ఇంట్లో మీ ఇద్దరు పిల్లల చేత, లేదా మీ తమ్ముడు మీ చెల్లెల చేత మీరు కానీ, అంటే కుటుంబము వ్యవస్థ ఒకటేనండి. ఇది చిన్న స్థాయి, అది పెద్ద స్థాయి. ఎంట గెలచి కదా రచ్చ గెలవాల్సింది. కాబట్టి మన భాషకి మనం ఒక గొప్ప సేవ చేయదలుచుకుంటే ముందు మనం ఏం చేయడం అంటే సంబంధ బాంధవ్యాలన్నీ తెలుగులో పిలిపించుకుందామండి. దయచేసి పాఠశాలలో మీరు లక్షలు పోసి చదివించారు కాబట్టి, పిల్లల్ని చదివిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్పించండి. దేశ విదేశాలు వెళితే కానీ వాళ్ళు బతకాలి కాబట్టి, ఆంగ్ల భాష వాళ్ళకి అవసరం కాబట్టి, హిందీ వాళ్ళకి అవసరం కాబట్టి, మరాఠీ అవసరం కాబట్టి, ప్రపంచంలో అన్ని భాషలు నేర్పండి, ఒక తెలుగువాడిగా నేర్పండి. కాబట్టి ఇంట్లో ఉన్నంతసేపు సంబంధ బాంధవ్యాలని పినతండ్రి, బాబాయి, నాన్న, పిన్ని, అత్తయ్య, తమ్ముడు, అన్నయ్య, ఇవన్నీ కూడాను ఖచ్చితంగా తెలుగు పదాలతో నేర్పండి. తెలుగులో పిలిపించుకుందాం మనం. రెండవది తినే తిండి పదార్థాలు. పెద్దగా మనమే ఊరిని ఉద్ధరించడానికి వెన్ని భుజాన్ని ఎత్తేసుకుని నెత్తిని పెట్టుకుని మొయక్కర్లేదండి, జెండా కర్రలు పెట్టుకుని. చిన్న చిన్న సహాయాలే తినే పదార్థాలని, దిక్కుమాలినటువంటి ఆ కొత్తగా వచ్చినటువంటి పిజ్జాలు, ఆ పానీపూరులు బొక్కబెట్టి ముంచుకుని తినటాలు, ఇవన్నీ కూడాను చక్కగా మన ఇంట్లో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిచయం చేయండి. తెలుగు పదార్థాలు. అన్నం అనరా నాయన, అమ్మ మిల్స్ పెట్టు, లేకపోతే ఇంకో రైస్ పెట్టు, ఇట్లా కాకుండా అన్నం పెట్టమ్మా, కూర వెయ్యి, నెయ్యి వెయ్యి, పులుసు. ఒరే ఇది పులుసు కాదురా, దీన్ని గుత్తం పులుసు అంటారు. ఓహో గుత్తం పులుసు అంటే ఏంటి? ముక్కలన్నీ కలిపి పిండి పోసి చేస్తే గుత్తం పులుసురా. నీ వల్ల వాడికి ఒక పదార్థం తెలిసింది. నాయన ఇది చద్ది. చద్ది అంటే చద్ది అన్నం తినటం కాదురా. ముందు రోజు అన్నంలో పాలు పోసి పెరిగేసి తోడుపెట్టి పొద్దున్నే తినేదాన్ని చల్ది అంటారు. కృష్ణుడు భాగవతంలో చల్దులు ఆరగించుట అంటారు. చద్దనం తింటాడా కృష్ణుడు? పదాలకు అర్థాలు ఉన్నాయి. దానికి కారణం అమ్మ నాన్న పరిచయం చేయకపోవడమే. ఇంట్లో తినే పదార్థాలని పరిచయం చేయండి. కూర్చునేటువంటి, పడుకునేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో, చైతన్యం లేనటువంటి వస్తువులు ఉన్నాయో వాటికి ఉన్న పేర్లు తెలియచేయండి. ఎందుకని? పేరులోనే ఉన్నది పెన్నిదంతా అని సూక్తి మనకి. ఆ పదార్థంకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే దాని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఆ పేరు పరిచయం చేయండి. సంబంధ బాంధవ్యాలను తెలుగులో పిలిపించండి. తినే పదార్థాలను పిలిపించండి. వీటి వలన సగానికి సగం వాడికి ఉంటుంది తెలుగు. ఇది ఖచ్చితంగా. కనుక అక్కడి నుంచి ఎప్పుడన్నా తీరికున్నప్పుడు వాడి ఇంటి పని అయిపోగానే, ఇంటి పని అంటే ఇంట్లో ఓడవటం కాదండి, హోంవర్క్ అంటాం కదా మనం. ఆ హోంవర్క్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు నీకు చదువుకున్నటువంటి మీ మాస్టర్ గారు మీకు నేర్పినటువంటి ఏదో ఒక పద్యాన్నో, లేకపోతే నువ్వు చదువుకున్నటువంటి ఏదో ఒక కథనో ఒక 5 నిమిషాలు పరిచయం చేయండి. మనం గొప్ప విషయం ఏంటంటే తల్లి చేత అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి జగత్తుకు గొప్పగా కీర్తించబడేటువంటి శివాజీ గురించి చదువుకుంటాం. మన అబ్బాయికి మాత్రం మనం శివాజీగాను, శివాజీ తల్లిగాను మనం మాత్రం గుర్తించాం. బాధాకర విషయం. కాబట్టి తల్లి తండ్రి నేర్పేటువంటి విషయాలే అది వాడి యొక్క మనుగడకి, వాడి జీవన విధానానికి, వాడి పాత్రతకి ఉపయోగపడతాయి. 4 గోడల మధ్య ఏదైతే కుటుంబం అనే పరిస్థితిలో వాడు నేర్చుకుంటాడో, 4 దిక్కుల మధ్య ఉండే ప్రపంచంలో వాడు గెలవగలుగుతాడు. అలాగే పాఠశాలలో కూడా మీరు పాఠశాలలో నుంచి ఇంటికి రాగానే చదువుకోగానే సహజంగా మనకి ఖచ్చితంగా అడగగలిగేది ఏంటయ్యా అంటే
పిల్లవాడిని ఇంటికి రాగానే చూడండి ఒకసారి మీరు, అరే మ్యాథ్స్ చేసావా, చూపించు నాకు, హోంవర్క్ చేసావా అని ఏ తల్లి అడగట్లా. 95% మంది తల్లిదండ్రులు మ్యాథ్స్ గురించి అడగరు, వాళ్ళకి రాదు. అది ఐఐటికి మ్యాథ్స్ అంగా వీడికి ఎల్కేజీ నుంచి ఐఐటి క్లాసులు జరిపిస్తాడుగా. ఆ ఎల్కేజీకి ఐఐటి ఏమిటో నాకు అర్థమై చావదు. 10వ క్లాస్కి వచ్చినా అర్థమై చావని ఐఐటిని ముందు స్కూల్ ముందే బోర్డు పెడతారు, ఎల్కేజీ టు 10th ఐఐటి కోచింగ్ అని. ఇది చూసుకుని మనం పరిగెడతాం, మ్యాథ్స్ అడగం, మనకు తెలియదు వాడు ఏం మాట్లాడతాడు. ఫిజిక్స్ సైన్స్లు అడగం, ఇంగ్లీషు దాంతోపాటు అదే వస్తే కానీ మనమే మాట్లాడతాం కదా పిల్లలతో. మరి ఏమిటే వాడు రాగానే వాడిని రాచి రంపాన పెట్టి వాడిని కూర్చోబెట్టి అడిగేది ఏంటంటే తెలుగు. మనకు కొంచెం చదవటం వచ్చు కదా తెలుగు, దాంతో అలా తెలుగుతి ఏంట్రా, ఈ తప్పులన్నీ ఏంట్రా, ఈ రౌండ్లన్నీ ఏంట్రా, ఇవన్నీ ఏంట్రా. చివరికి వాడికి తెలుగు అంటే భయం పుట్టడానికి ఇదొక కారణం. వాడి తప్పులు చూపించే కంటే ఆ తప్పులు లేకుండా వాడు ఎలా రాయాలో కూడా నువ్వు నేర్పించవచ్చు కదా. పిల్లలు భయపడతారండి, భయపెడుతున్నాం మనం. ఈ రోజున తెలుగు భాష పిల్లలు కొంచెం నాకు తక్కువగా వచ్చండి తెలుగు. నిజంగా వాడికి తక్కువగా వచ్చండి అనేటువంటి వాక్యాన్ని వాడు తెలుగులో మాట్లాడుతుంటే ఇంక వాడికి తక్కువగా రావడం ఏమిటి? వాడు ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, చిన్నప్పటి నుంచి వాడిని మనం ఇలాగా తెలుగు అనగానే స్కూల్లో ఉన్న పిల్లవాడు తెలుగు నేర్చుకోవటం అంటే వాడి ఉద్దేశం సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, పద్యాలు. ఒరే బాబు, అవన్నీ పరీక్ష కోసం మాత్రమే. చెప్పండి వాడికి, అవన్నీ పరీక్ష కోసం మాత్రమే, నీకు అవి రావాల్సిన అవసరం లేదు. అవి వచ్చి దాని మీద బతికే వాళ్ళకి అవి కావాలి. తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాలి రావి, వాళ్ళదేమి బతుకుతున్నారు. కాబట్టి నీకు తెలుగు రావటం అంటే అర్థం తప్పులు లేకుండా తెలుగు మాట్లాడటం, తప్పులు లేకుండా తెలుగు రాయటం, తప్పులు లేకుండా తెలుగు చదవటం. ఈ 3 వస్తే చాలరా నాయన అని పిల్లలకి ధైర్యం చెప్పండి దయచేసి. భాషణం ఇవాళ మనకి అదృష్టం ఏంటంటే భాష అనే పదం ఉండబట్టి భాషణంతో మాత్రం మిగిలింది. మన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా మనం తెలుగులోనే జరుపుకుంటున్నాం కాబట్టి భాషణంకి మిగిలింది. అదే వ్రాతపూర్వకంగా కూడా తీసుకురండి. కాబట్టి ఈ 3 పదాలు కనుక పిల్లల చేతి చేయిస్తే తెలుగు భాష మిగిలినట్టే. గిడుగు రామ్మూర్తి పంతులు గారికి మనం అద్భుతమైనటువంటి నివాళులు ఇవ్వగలిగినట్టే. ఇది చాలా అవసరం. చివరిగా తెలుగు భాషకి ప్రధానమైంది ఎందుకు తెలుగు మాత్రమే గొప్ప? తమిళ వాడికి తమిళ గొప్పేగా, కన్నడం వాడికి కన్నడం గొప్పేగా. మరి అన్ని భాషల కంటే కూడా తెలుగే గొప్ప అని అనటానికి ఏమైనా ఉన్నాయా మన దగ్గర సాక్ష్యాలు అని అంటే, 56 అక్షరాలు ఉన్నటువంటి అక్షర సంపద కలిగినటువంటి భాష మరొకటి లేదు. డబ్బులిచ్చి దాచుకోమనాలి, అక్షరాలు ఇచ్చి ఖర్చు పెట్టమనాలి. మనం ఈ రోజు దాన్ని రివర్స్లో చెప్తున్నాం పిల్లలకి. అక్షర సంపదన్నా దాచుకుంటున్నాడు, ఇబ్బందులు పట్టడానికి కారణమయ్యేటువంటి ధన రూపంలో ఉన్న సంపదనన్నా ఖర్చు పెడుతున్నాడు. ఈ రోజున అందులోనే అగత్యం వచ్చింది. భాష ఎంత ఖర్చు పెడితే అంత శాశ్వతంగా మిగులుతుంది. నీరు ఎంత ప్రవహిస్తూ ఉంటే అంత శుభ్రంగా ఉంటుంది. మరి ఇంకోటి, ఇంత అందంగా అచ్చులతో మాత్రమే అంతమయ్యేటువంటి భాష కాబట్టి దీన్ని ఎందుకని ప్రతి ఒక్కళ్ళం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకని అన్నారు అనంటే, అజంతంతో ఈ రోజున పేర్లు కూడా మీరు గమనించారో లేదో, చిత్రమైనటువంటి పిల్లలకి పేర్లు, చాలా చిత్రమైన పేర్లు. హల్లుతో అంతమయ్యేటువంటిది ఏదన్నా పదం ఉందంటే అది మంది కాదు. అచ్చుతో అంతమయ్యేది అయితేనే అది తెలుగు పదం, అజంత భాష. ఇట్లా అనేకమైనటువంటి తెలుగు భాషకు మాత్రమే ఉన్నటువంటివి. ఇందాక మొదట్లో అన్న తెలుగు ఎక్కడికి పోదు అంటానికి నిదర్శనం.
ఎందుకు శాశ్వతమైంది భాష అనంటే, ఎవరు ఈ రోజున ఈ భూమి మీద ఒక భగవన్నామ సంకీర్తన చేయాలన్నా, శ్రీరామచంద్రమూర్తిని పొగడాలన్నా, సంకీర్తనలు చేయాలన్నా త్యాగరాయ సంకీర్తన పాడాల్సిందే. వాడు ఏ భాష వాడైనా సరే. అది ఉన్నది తెలుగులోనే. వాళ్ళు ప్రయత్నం చేశారు తమిళంలోకి మార్చుకుందామని. చిత్రమైనటువంటి భావాలు వస్తున్నాయి అందులోకి. ఆపేశారు దాన్ని. వద్దురా బాబు, ఉన్నదన్నట్టు పాడండిరా నాయన అని అన్నారు. అయ్యా మీరన్నా ఆపేయమంటున్నారు, వీళ్ళన్నా మాట్లాడమంటున్నారు. ఆపేస్తాను, 2 నిమిషాలు ఆపేస్తాను అంటే మరి 15 నిమిషాలు అన్నారు. మరి ఏదో చెప్పబోతే ఆయన వచ్చాడు, సిద్ధడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడనే సామెత నాకు అంటగడతారు. కనుక త్యాగరాయ సంకీర్తన ఉన్నది తెలుగులోనే. ఆడు తెలుగువాడైనా, తమిళవాడైనా, కన్నడం వాడైనా, ఏ భాష వాడైనా సరే ఆ తెలుగులో ఉన్న సంకీర్తనలు చేయాల్సిందే. మరి వెంకటేశ్వరుడు స్తుతించేటువంటి అన్నమయ్య పదాలన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. కాబట్టి సంగీతం ఉన్నంతకాలం తెలుగు సాహిత్యం ఉంటుంది, ఎక్కడికి పోదు. కనుక చివరిగా మరి ఇంతమంది ఆకాంక్ష నేను నెరవేర్చాలి కాబట్టి ఖచ్చితంగా ముగిస్తున్నాను. అప్పటికే స్టార్టింగ్లో అన్నాను 15 నిమిషాలని, కానీ పెద్ద ఆయన మీ ఇష్టం అండి, మీ ధైర్యం అన్నాడు ఆయన. దాంతో స్క్రిప్ట్ మారింది. అమ్మ భాషనా ఆప్యాయత నొసగు, అమ్మ భాష నీకు ఆప్యాయత నొసగు, ఎల్లవేళలందు తల్లిగాను. మరి ఏ ఇతర భాషకి లేనటువంటి సంపద ఇంకోటి పద్యం. పద్యం తెలుగుకి తప్ప ఇంక దేనికి లేదు. ఈ రోజున గట్టిగా ధైర్యంతో చెప్పాలంటే సంస్కృత భాషని కూడా కాపాడుతోంది తెలుగువాడే. మీరు కావాలంటే గమనించండి. ఎట్లాగని పెద్దానికి ఏదో అనేస్తే కుదరదుగా, కారణం చెప్పాలిగా. ఇక్కడికి ఒక సంస్కృతంలో భాషించేటువంటి ఒక వక్తని పిలిచి సంస్కృతంలో ఆయన మాట్లాడితే మనకి ఎంతమంది అర్థమవుతుంది? వెంటనే ఆయన ఏం చేస్తారు, కాళిదాసు యొక్క కావ్యం గురించి తెలుగులోనే చెప్తాడు మనకి. కాబట్టి కాళిదాసు యొక్క కుమార సంభవం, రఘువంశం ఈ రోజున శాశ్వతంగా అక్కడి వరకు ఉంది అంటే ఏంటి? తెలుగువాడు దాన్ని కాపాడుకోబట్టే. సంస్కృతాన్ని ఈ రోజున కాలేజీల్లో కూడా సంస్కృతం అయిపోయింది, ఇంగ్లీష్లో రాసుకోమంటున్నారు, తెలుగులో రాసుకోమంటున్నారు. సంస్కృతాన్ని సంస్కృతంలో రాయించండి, సంస్కృత భాషకి సేవ చేసిన వాళ్ళు అవుతారు మీరు. అది నిజమైనటువంటి భాషా సేవ. సంస్కృతాన్ని సంస్కృతంలో బోధించమనండి, అది నిజమైన భాషా సేవ. సంస్కృతాన్ని సంస్కృతంలో బోధించేటువంటి లెక్చరర్లు ఎంతమంది ఉన్నారు? ఒక ఉపద్రష్ట వెంకటరమణ, ఒక ధూళిపాళ రామకృష్ణ, ఒక కాళిదాసు, ఒక రాంబాబు, ఇలాంటి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మనకు విజయవాడ లెక్చరర్స్లో. మిగతా ఏంటి పరిస్థితి? సంస్కృతాన్ని సంస్కృతంలో బోధించి, సంస్కృతంలో రాయించి, అప్పుడు మీరు సంస్కృత భాష మేము సేవ చేస్తున్నాం. లేదే, దాన్ని తెలుగులో రాయిస్తున్నారు. దానివల్ల ఏమైపోయింది? ఇటు తెలుగు కాకుండా పోయింది, ఇటు తెలుగు సంస్కృతం కాకుండా పోయింది. మనం కూడా ఇంటికి రాగానే మా అమ్మాయికి సంస్కృతంలో 99 మార్కులండి అంటే ఆ అమ్మాయికి 99% సంస్కృతం వచ్చనే కదా, మార్కులు మాత్రమే. మరి అన్ని మార్కులు వస్తున్న పిల్లలకి సంస్కృతంలో కనీసం 2 పేరాలన్నా చదవగలగాలి కదా. కాబట్టి ఈ రోజున దాన్ని కూడా చక్కగా రక్షించుకుంటోంది మన తెలుగువాడు మాత్రమే. అమ్మ భాష నీకు ఆప్యాయత నొసగు, ఎల్లవేళలందు తల్లిగాను, మాట తీరు నొసగి మర్యాదనిచ్చును, తెలుగు సాటికిలను తెలుగు కాదే, తెలుగు సాటికిలను తెలుగుగాదే. పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు, ఒక్క మాటలోనే ఒదుగునంత, శబ్ద భావగరిమ శాసించు జగతిన, తెలుగు సాటికిలన తెలుగుగాదే.
అంతరంగమందు అనురాగమును నిల్పి స్నేహ గుణమునిచ్చి సేదదీర్చు పనులు చక్కబెట్టు పరమౌషధం విధి. గొప్ప విషయం అండి ఇది. ఎక్కడికన్నా ఇల్లు పని చేసుకోవాలంటే వాడికి వచ్చిన భాషలో నువ్వు మాట్లాడితేనే నీకు పని అవుతుంది, కానీ నీకు వచ్చిన భాషలో నువ్వు మాట్లాడతానంటే పని ఎట్ట అవుతుంది? పనులు చక్కబడాలంటే మనిషి తెలిస్తే కుదరదు. మనిషికి ఎదురుకుండా మనిషి కూర్చుంటే పనులు చక్కబడవు. నీ నోరు తెరిచి మాట్లాడాలి, వాడిని 4 మంచి మాటలు పొగడాలి, వాడికి కావాల్సింది ఏంటో తెలుసుకోవాలి, నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పాలి. అప్పుడు కదా నీ పని చక్కబడేది. పని చక్కబట్టడానికి కూడాను భాషే కారణం. అందులో తెలుగు ముఖ్యమైనది. ఎందుకని? పొగట్టకి లొంగనివాడు, నిందకి కుంగనివాడు ఈ జగత్తులో ఎవడు ఉండడు. కాబట్టి పనులు చక్కబెట్టు పరమౌషధం విధి తెలుగు సాటికిలను తెలుగు కాదే, తెలుగు సాటికిలను తెలుగుగాదే. సంతోషం అండి.